అందరికీ నమస్కారం అండి. మనం డిజిలాకర్లో ఎఫ్ఆర్ ఐడిని ఎలా పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవాలి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అరులా వ్లాగ్స్. ఈ ఎఫ్ఆర్ ఐడి అనేది స్టూడెంట్స్కి కానీ, టీచర్స్కి కానీ, లేదంటే పెద్దవాళ్ళకి కానీ ఎవరైనా సరే ఎఫ్ఆర్ ఐడి అనేది మనం డిజిలాకర్ ద్వారా పీడిఎఫ్ రూపంలో జనరేట్ చేసుకోవచ్చండి. పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి డిజిలాకర్ అని టైప్ చేయండి. మీకు www.digilocker.gov.in అని వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సైట్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుందండి. మీకు ఇక్కడ రైట్ సైడ్ సైన్ ఇన్ అని ఉంటుంది. ఈ సైన్ ఇన్ అనేది మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. మొబైలు, యూజర్ నేము, ఆధార్ అని. మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే ఇక్కడ ఆధార్ అనేది చేసి అక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్ అని కొడితే మీకు ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత 6 డిజిట్ సెక్యూరిటీ పిన్ అనేది ఒకటి అడుగుతుంది. ఆ సెక్యూరిటీ పిన్ ఇచ్చేసి మీరు సైట్ లోపలికి ఎంటర్ కావచ్చు. ఒకవేళ మనం రిజిస్ట్రేషన్ కాకపోతే కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అవ్వాలండి. మీకు కింద చూడండి, డూ నాట్ హ్యావ్ యాన్ అకౌంట్ అని సైన్ అప్ అని ఉంటుంది. మనం కంపల్సరీగా సైన్ అప్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సైన్ అప్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ముందుగా మనం మన ఫుల్ నేమ్ ఇవ్వాలి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, జెండర్ ఇవ్వాలి, మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, అండ్ మీరు సెక్యూరిటీ పిన్ అనేది ఒకటి సెట్ చేసుకోవాలండి. 6 డిజిట్ సెక్యూరిటీ పిన్. తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఆ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మాత్రమే మీరు సైన్ ఇన్లోకి రావాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ ఇచ్చి, ఓటీపీ ఇచ్చి, 6 డిజిట్ సెక్యూరిటీ పిన్ ఇచ్చి సైట్ లోపలికి ఎంటర్ కావాల్సి ఉంటుంది. చూడండి, ఆధార్ ఇచ్చి ఓటీపీ ఎంటర్ చేసి మన సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసిన తర్వాత మనం సైట్ లోపలికి వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. వెల్కమ్ అని చెప్పి నేమ్ డిస్ప్లే అవుతుంది మీది. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్ది 3 గీతల మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చర్చ్ డాక్యుమెంట్స్ అని ఉంటుందండి. ఈ చర్చ్ డాక్యుమెంట్స్ అనే దాని మీద ప్రెస్ చేయండి. ఈ చర్చ్ డాక్యుమెంట్స్ అనే దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చర్చ్ ఆప్షన్ వస్తుంది. ఈ చర్చ్ ఆప్షన్లో మీరు ఎఫ్ఆర్ అని టైప్ చేయండి. APAAR ఎఫ్ఆర్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అని ఒకటి ఉంటుంది. ఈ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అనే దాని మీద మీరు టచ్ చేయండి. టచ్ చేస్తే మీకు ఎఫ్ఆర్ ఐడి డాక్యుమెంట్స్ అని ఉంటుందండి. ఎఫ్ఆర్ ఐడి డాక్యుమెంట్స్ అని వస్తుంది. ఎఫ్ఆర్ ఐడి డాక్యుమెంట్స్ అనే దాని మీద క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఎంటర్ యువర్ డాక్యుమెంట్ రిక్వైర్డ్ ఫీల్డ్స్ అని వస్తుంది. అయితే మీకు ఇక్కడ మీ నేమ్ యాజ్ పర్ ఆధారు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబర్ ఇవన్నీ డిస్ప్లే అవుతాయి. తర్వాత మీకు ఇక్కడ ఐడెంటిటీ టైప్ అని ఉంటుంది చూడండి, ఐడెంటిటీ టైప్. ఈ ఐడెంటిటీ టైప్ దగ్గర నన్ అని ఉంటుందండి. కింద లాస్ట్ ఆప్షన్ రోల్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, ఎన్రోల్మెంట్ నెంబరు, న్యూ అడ్మిషను, నన్ అని ఉంటుంది. ఈ నన్ అనేది క్లిక్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా గెట్ డాక్యుమెంట్ అని వస్తుందండి. ఈ గెట్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి. మీకు ఎఫ్ఆర్ ఐడి అనేది ఈ విధంగా జనరేట్ అవుతుందండి. ఎఫ్ఆర్ ఐడి అనేది జనరేట్ అయిన తర్వాత ఆ ఎఫ్ఆర్ ఐడి మీద మీరు వన్స్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అని వస్తుంది. మీరు ఓపెన్ చేస్తే మీ ఎఫ్ఆర్ ఐడి అనేది మీకు డిస్ప్లే అవుతుంది. మీ డీటెయిల్స్తో అండ్ మీ మొబైల్ నెంబర్తో అండ్ క్యూఆర్ కోడ్తో మీరు దాన్ని పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఓపెన్ అని కొట్టగానే మీ దాంట్లోకి డౌన్లోడ్ అవుతుందండి. లేదంటే నేను ఇది మొబైల్లో చూపిస్తున్నాను, మీకు సిస్టమ్ మీద అయితే పైన మీరు రైట్ సైడ్ టాప్లో కొట్టండి. అక్కడ సేవ్ ఏజ్ అని ఉంటుంది. అక్కడ మీరు పీడిఎఫ్ రూపంలో తీసుకోవచ్చు. నేను ఒకసారి ఓపెన్ చేశాను కాబట్టి మళ్ళీ డూ యూ వాంట్ డౌన్లోడ్ అగైన్ అని వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అరులా వ్లాగ్స్.